వందనాలండి. ఈరోజు మార్చి 19. దేవుడు తన వారిని అంతం వరకు ప్రేమించును అనే సత్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాన్ 13:1. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు సంపూర్ణంగా ప్రేమించను. తాను ఒక శిష్యుని ద్వారా మోసగించబడతాననియో, ఇంకొకడు తానెవరో తెలియదని చెప్తాడనియో, కొంతకాలం వరకు అందరూ తనను వదిలిపెట్టి వెళ్తారనియో యేసుకు తెలుసు. అయినా వారిని అంతం వరకు ప్రేమించాడు. యేసుప్రభు తన శిష్యుల గురించి బాగా తెలిసినట్లుగా దేవునికి మనందరి గురించి సంపూర్ణంగా తెలుసు. మనం చేసిన ప్రతి పాపము తెలుసు, ఇకపై చేసే పాపాలు కూడా తెలుసు. అయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసుప్రభు తన శిష్యులకు చివరికి ఇవ్వాల్సిన హెచ్చరికలన్నీ ఇచ్చేశాడు. దానికి కారణము తన మరణ పునరుద్ధానముల కొరకు సిద్ధపరచుటకు. ఆ సంఘటనలు జరిగిన తర్వాత వారి జీవితాలు పూర్తిగా మారిపోతాయి. యేసయ్య తన శిష్యులతో చేసే చివరి ప్రయాణం దగ్గరికి వచ్చేసరికి ఆయన వారితో మాట్లాడిన మాటలు, చేసిన బోధలు, వారి కొరకు చేసిన ప్రార్థన, వేడుకోలు సందేశము, ఈ అన్ని ఉద్దేశంలో ఆయన కృప కనపడుతుంది. వారి కొరకు తిరిగి వస్తానని ప్రేమతో చెప్పాడు. ఆ సంఘటన యొక్క సందర్భము ప్రభు తన తండ్రి యొద్దకు వెళ్ళుట. అక్కడి వారి ఉద్దేశము తన వారిని తానెంతో ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను చూపుట. ఈ లోకంలో నుండి ఆయన వెళ్ళిపోతున్నాడు, కానీ కొంతమందిని తన వారు అని చెప్పడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ శిష్యులు ఈ లోకంలో ఉన్న విశ్వాసుల గుంపు. వీరు పరలోకానికి వెళ్తున్న క్రీస్తు సొత్తు. వారు ఆయన క్రియల ద్వారా వచ్చిన ఫలం. తన తండ్రి ఇచ్చిన బహుమానం కాబట్టి వారు ఆయన సొంతం. ఈ లోకంలో వారు పెద్ద స్థాయిలో ఉండకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో వారు చాలా విలువైన వారు. ప్రభు తన వారిని చివరి వరకు ప్రేమించాడు. ఆయన వారిని కొన్నాళ్ల పాటు విడిచిపోతున్నాడు, కానీ వారిని ప్రేమించడం మానలేదు. మానవుల ప్రేమ పరిస్థితులను బట్టి మారిపోవచ్చు. ఒకరినొకరు వదిలిపెడతారు, మర్చిపోతారు, ఆసక్తిని కోల్పోతారు. అయితే ప్రభు ప్రేమను గురించి యెషయా 49:15లో స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అని వ్రాయబడి ఉంది. ప్రభు ఈ లోకాన్ని వదిలి వెళ్ళినా తన సొంతమైన వారిని మర్చిపోడు, వారిని ప్రేమించడం మానడు. దిగులు చెందాల్సిన విషయం ఏమంటే మన ప్రేమ చల్లారిపోతూ ఉంది. మన చేతులు మంచి చేయటంలో విసిగిపోతాయి, మన కాళ్ళు తప్పు మార్గంలో వెళ్తాం. అయితే ఆయన మాత్రం మనలను వదలడు. ఆయన ప్రేమ మనల్ని ఎత్తుకొని వెళ్తుంది, మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎప్పటి వరకు? అంతం వరకు. అంతంలో తన ప్రేమతో నిత్య జీవానికి తీసుకెళ్తాడు. అక్కడ చల్లబడిన హృదయాలు కానీ, సోమరిగా ఉండే చేతులు కానీ, పక్కదారుల్లోకి వెళ్ళే కాళ్ళు కానీ ఉండవు. ఆయన మనల్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఆలోచన మన మనసులో ఉంటే ఆశీర్వదించబడిన వారు మొత్తం. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయనా, ఈ ఉదయకాలంన తండ్రి మీరు మమ్మల్ని శాశ్వతంగా ప్రేమిస్తున్నారనే సత్యము మా హృదయాల్లో నాటుకునేటట్టు చేసినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ, నా తోటి వారికి కూడా ఈ సత్యం తెలిపి వారిని కూడా నిశ్చింతగా జీవించే అవకాశం ఇచ్చేటట్టు నన్ను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.